వాగుల వంకలన్నింటిలో కూడా నీళ్లు నింపాలి అనే సోయి ప్రభుత్వానికి లేదు. ఇప్పటికి కూడా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో ప్రారంభం చేసి అన్ని కాలువలు నిలవడం లేదు. ప్రభుత్వం సోయి లేకుండా ఉన్నది. ఏం జరుగుతుంది, అవతల కాలం ఏమైతుందన్న సోయి లేదు. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో, పర్టికులర్ గా నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో కరువు పరిస్థితులే కనబడుతున్నాయి. వర్షపాతం తక్కువ ఉంది. వర్షపాతం మరి వచ్చే నీళ్లను ఎట్లా సద్వినియోగం చేసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేకుండా అయింది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే నాగార్జున సాగర్ ఎడమకాలో పైన కావచ్చు, ఆ పైన శ్రీశైలం పైన కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు జూరాలతో సహా ప్రతి కాల్వల్ని కూడా పూర్తి స్థాయిలో 100% నీటిని వదలాలి. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి స్థాయిలో పనిచేయించాలి. ఆ రకంగా మొత్తం వాగులు, వంకలు, చెరువులు అన్ని కూడా నింపాలి. భూగర్భ జలాలు పెరగడానికి వాగులు, వంకల్లో నీళ్లు ఉపయోగపడతాయి. ఆ సోయి తెచ్చుకోవాలి. మంత్రుల అవగాహన పెంచుకోవాలి. ఏ రకంగా వ్యవసాయాన్ని నిలబెట్టుకోవాలనే సోయి ఉండాలి. మంత్రులకు భూగర్భ జలాలను ఎట్లా పెంచుకోవాలనే సోయి ఉండాలి. నల్గొండ జిల్లాలో కూడా ఎస్ఎల్బీసీ అంటే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, అదేవిధంగా ఎడమ కాలువ పూర్తి స్థాయిలో నీళ్లను వదిలి మొత్తం అది దేవరకొండ నియోజకవర్గంలో కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, నగరికల్ నియోజకవర్గాలు మొత్తం కూడా పూర్తిగా కరువు పరిస్థితుల్లో ఉన్నాయి. వెంటనే ప్రతి చెరువు, ప్రతి కుంట, ప్రతి వాగు వంకను కూడా నింపాలి. పూర్తి స్థాయిలో నీళ్లకు తీసుకురావాలి. ఖమ్మం కూడా పాలేరు ఖాళీగానే ఉంది. పాలేరును కూడా నింపాల్సిన అవసరం ఉంది. పాలేరు కింద ఉన్న చెరువులు కూడా నింపుకోవాల్సిన అవసరం ఉంది. మరి పూర్తి స్థాయిలో నీటిని తీసుకొచ్చుకుంటేనే వరద జలాలు ఆగిపోక ముందే మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కృష్ణానదిలోకి వదిలి కిందికి వదిలి సముద్రం పాలు చేస్తా ఉన్నారు. వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా మంత్రులు కూడా సోయి తెచ్చుకొని పనిచేయాలి. వెంటనే సమీక్షలు చేసుకోవాలి, అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ఆ ప్రాంతం నుంచి కూడా కాళేశ్వరం ఎట్టి పరిస్థితుల్లో పంపులు ప్రారంభం చేయాలి. సూర్యాపేటకు సంబంధించి, సూర్యాపేట జిల్లాకు సంబంధించి వెంటనే మీరు నీళ్లు తీసుకొస్తేనే అది సాధ్యమైతుంది. ఈ గోదావరిలో ఇప్పటికి కూడా లక్షలాది క్యూసెక్ల నీళ్లు పోతున్నాయి, కిందికి పోతున్నాయి. కేవలం ఎల్లంపల్లి నుంచి తీసుకొచ్చిన నీళ్లు మాత్రమే ఇస్తాము అంటే సాధ్యం కాదు. ఎప్పటికైనా సరే తప్పకుండా కాళేశ్వరం నీళ్లే రావాలి తప్ప, ఎందుకంటే మీరు ఊదరగొట్టిండ్రు. గతంలో కేసీఆర్ గారు ఎప్పుడైతే ప్రాణహిత రావడం మొదలైందో వెంటనే కన్నపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎల్లంపల్లి ద్వారా మిడ్ మానేరు, అక్కడి నుంచి లోయర్ మానేరు, అక్కడి నుంచి వెళ్లి సూర్యాపేట వరకు నీళ్లు తీసుకొస్తే ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2కు అటు దోర్నకల్లు ఆ వైపు కూడా నీళ్లు ఇచ్చి చేస్తే ఇదంతా వృధా చేసాడు కేసీఆర్ గారు. ఎస్ఆర్ఎస్పీతోనే వస్తుండే, ఇది అక్కర్లేదని మాట్లాడారు. మరి ఎస్ఆర్ఎస్పీ వాళ్ళ రెడీ ఉంది, నేను ఎందుకు నీళ్లు రావడం లేదు? సూర్యాపేట తాలూకా ఎందుకు నీళ్లు చూస్తలేదు? సూర్యాపేట జిల్లా ఎందుకు నీళ్లు చూస్తలేదు? వరంగల్ జిల్లా ఎందుకు ఇప్పటికి కూడా ఇంకా కరువులో కనబడుతుంది? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవైపు దేవాదుల నుంచి వెళ్లి తీసుకున్న నీళ్లు తీసుకున్నా కాళేశ్వరమే అదనంగా ఇచ్చేది నీళ్లు మొత్తం కూడా. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2ను బతికిచ్చేది కాళేశ్వరమే తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ మీరు సుందిల్లా అన్నారంలో మీద బదనాం చేస్తున్నారు. కేవలం ఎన్డీఎస్ఏ చెప్పలేదు, ఎన్డీఎస్ఏ మీకు చెప్పడం కొరకు లేదు. ఎన్డీఎస్ఏ మీరు అడిగితే చెప్తుంది. ఎన్డీఎస్ఏకి ఇంతవరకు వీళ్ళు రిపోర్టే పంపలేదు. మీరు చెప్పిన పద్ధతుల్లో ఆనాడు మేము గ్రౌటింగ్ పూర్తి చేసినాం, అంతా కూడా అయిపోయినాయి, పరీక్షలు అయిపోయినాయి, మీరు మాకు అనుమతి ఇవ్వండి వచ్చి పరిశీలించి అని చెప్పి వీళ్ళు ఉత్తరం పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కానీ ఇంతవరకు వీళ్ళు ఎన్డీఎస్ఏకి ఉత్తరం రాయలేదు, వాళ్ళ నుంచి అనుమతి తీసుకోలేదు. పైగా ఇంకోటి కూడా ప్రజలకు తెలియాలి, రైతాంగానికి. వాస్తవానికి వాళ్ళ ఏ సుందిల్లా అన్నారంలో నీళ్లు నింపడానికి మాకు భయం అవుతుందని వీళ్ళు మాట్లాడుతున్నారో ఇవి తెగిపోయినాయి కావు. ఉన్న నీళ్లను వీళ్ళే ఖాళీ చేసింది. గత యాసంగిలో నీళ్లు అక్కడ కనబడుతున్నాయి, ఇవ్వకపోతే రైతులలో బదనాం అవుతామని చెప్పి కేవలం కాళేశ్వరం లేదు అయిపోయింది అని చెప్పి రైతాంగాన్ని పక్కదోవ పట్టించే పద్ధతుల్లో, మోసం చేసే పద్ధతుల్లో వాటిని రెండింటిని ఉన్న నీళ్లను తీసి ఖాళీ చేశారు. ఆ స్థాయి కూడా ఇప్పుడు నీళ్లు నింపడం లేదు ఇంతవరకు. ఇది కేవలం రాజకీయపరమైన కుట్రతోని కాళేశ్వరంను బదనాం చేయాలన్న ఒకే ఒక చిల్లర ఆలోచనతోని, ఒక చిల్లర రాజకీయ ప్రయోజనంతోని ఇవాళ లక్షలాది ఎకరాల్ని ఎండబెడుతున్నారు, కరువు గురి చేస్తున్నారు, లక్షలాది మంది రైతుల నోళ్లలో మన్ను కొడుతున్నారు. కాబట్టి వెంటనే అక్కడ కాళేశ్వరం సంబంధించి ఏదైతే ఇవాళ కడెం నుంచి నీళ్లు తగ్గిపోయినాయో, ఏదైతే ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయడం ఆగిపోతుందో
తప్పకుండా కన్నెపల్లి నుంచి వెళ్ళి ప్రారంభం చేయాలి. సుందీల అన్నారం ద్వారా ఎల్లంపల్లి నింపాలి. మిడ్ మానేర్, లోయర్ మానేర్ ద్వారా సూర్యాపేట జిల్లాకు, వరంగల్ జిల్లాకు, సూర్యాపేట జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇరిగేషన్ మంత్రి మొదలు దానిపైన దృష్టి పెట్టాలి. వెంటనే దానికి తగిన చర్య తీసుకోవాలి. అధికారులందరినీ పిలిపించి